సినీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్లుగా మరుగున పడిన అవార్డులను పునఃప్రారంభించింది. 2024 సంవత్సరానికే కాకుండా 10 ఏళ్ల అవార్డులను కూడా ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు ఏడాది 3 చొప్పున ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. ఈ సినిమాలకు సంబంధించి హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గద్దర్ అవార్డులను అందుకుంటారు. రెండు 2024 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా కల్కిని ఎంపిక చేశారు. ఆ సినిమా హీరో ప్రభాస్తో పాటు కీలక పాత్రలో నటించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్విని దత్ గద్దర్ అవార్డులు అందుకోనున్నారు. అలాగే ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి అల్లు అర్జున్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. ఉత్తమ నటిగా 35 చిత్రానికి నివేదిత థామస్, ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా కమిటీ కుర్రోళ్లు, చారిత్రక విభాగంలో హెరిటేజ్ చిత్రంగా రజాకార్, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ఆయ్, ఉత్తమ బాలల చిత్రంగా 35 ఇది చిన్న కథ కాదు చిత్ర బృందం గద్దర్ అవార్డులను అందుకోనుంది. పదేళ్ల చిత్రాలతో పాటు సినీ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖుల పేర్లతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 6 ప్రత్యేక పురస్కారాలను ప్రకటించింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణకు, దర్శకుడు మణిరత్నానికి పైడి జయరాజ్ అవార్డు, దర్శకుడు సుకుమార్కు బిఎన్ రెడ్డి అవార్డు, నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, యువ హీరో విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ను రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డులు ఇచ్చి సత్కరించనుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత సినీ సంబరం జరుగుతోంది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను అందిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డులు అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. హైటెక్స్ లో జరుగుతున్న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సౌజన్య లైవ్ లో అందిస్తారు. సౌజన్య,
ఎస్ సంతోష్, థ్యాంక్ యూ. సో ఆల్ సెట్ ఫర్ ద గ్రాండ్ ఈవెంట్. సో ఇప్పుడు మనం ఉన్నాము సో హాల్ నెంబర్ 4 దగ్గరే ఉన్నాము హైటెక్స్ లో. సో గ్రాండ్ ఈవెంట్ మరి కాసేపట్లోనే స్టార్ట్ కాబోతుంది. సో పోలీస్ బందోబస్తు అయితే ఎక్కడికక్కడ కూడా భారీగా ఏర్పాటు చేశారు, భారీగా పోలీస్ కూడా ఇక్కడ మోహరించారు. సో అంటే 10 years తర్వాత ఫస్ట్ టైం అవార్డ్స్ ప్రధానోత్సవం అంటే ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐస్ ఆన్ దిస్ ఈవెంట్. సో అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఒక సిచ్యువేషన్. సో అంటే మనం జనరల్ గా చూస్తే ఎప్పుడైనా సరే మనం ఒక మంచి పని చేసినప్పుడు ఆ పనికి తగ్గ ప్రతిఫలం అంటే మనల్ని గుర్తించినప్పుడు. సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. ఇక్కడ మనకి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో 2014 నుంచి కూడా 2024 వరకు సో ఎవ్రీ ఇయర్ 3 బెస్ట్ ఫిల్మ్స్ ని కేటగరైజ్ చేశారు. 3 బెస్ట్ ఫిల్మ్స్. సో ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్, సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అండ్ థర్డ్ బెస్ట్ ఫిల్మ్. సో అట్లా 10 years లో ఎవ్రీ ఇయర్ కూడా 3 ఫిల్మ్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. సో గద్దర్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, గద్దర్ పేరు మీద ఈ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం మరి కాసేపట్లోనే స్టార్ట్ కాబోతోంది. సో ఎవరైతే అంటే ఎఫ్డీసీ ఇష్యూ చేసిన పాసెస్ ని బట్టి చూస్తే ఒక 5,000 అప్రాక్సిమేట్లీ 5,000 పాసెస్ ని ఇష్యూ చేశారు. సో ఆ పాసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. చాలా కూలంకషంగా చెక్ చేసి ప్రతిదీ కూడా లోపలికి పంపిస్తున్నారు. సో పోలీస్ బందోబస్తుని కూడా మనం చూస్తున్నాము. సో ఇక్కడ రెడ్ కార్పెట్ ఏరియా ఉంది కదా, ఈ రెడ్ కార్పెట్ ఏరియా నుంచి లోపలికి ప్రతి ఒక్క ఫిల్మీ సెలబ్రిటీ అందరూ కూడా లోపలికి వెళ్తారు. అలాగే రాజకీయ ప్రముఖులు కూడా మనం చూస్తే ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. అండ్ అలాంగ్ విత్ దెమ్ మేయర్, అలానే కొంతమంది ఎంపీస్ అండ్ ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యేస్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో చాలా గ్రాండ్ గా ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాము అక్కడ మొత్తం రెడ్ కార్పెట్ ఏరియా మొత్తం కూడా ఎంత గ్రాండ్ గా కనిపిస్తుంది. సో అంటే ఇక్కడ మనం చూస్తే కనుక రైట్ సైడ్ లో ఆర్చ్ చూస్తే కాకతీయుల కళాతోరణం మనం చూస్తున్నాము. సో అక్కడ ఆర్చ్ అయితే ఫస్ట్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అంటే తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టింది. సో ఇప్పుడు మనం చూస్తే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ యాక్ట్రెసెస్ అందరికీ కూడా ఇక్కడ అవార్డ్స్ ప్రధానోత్సవం జరుగుతోంది. సో ఎవరైతే ఆ పాసెస్ ని తీసుకున్నారో వాళ్ళు, ఆ పాసెస్ ని తీసుకున్న వాళ్ళు ఇక్కడ పాసెస్ ని చూపించి లోపలికి వెళ్తున్నారు కదా, మనం చూస్తున్నాము విజువల్స్ లో. ఇటువైపు అంతా కూడా వాళ్ళందరూ కూడా విజిటర్స్ అందరూ వెళ్తూ ఉన్నారు. అండ్ ఎన్నో ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కళ ఇది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక అవార్డు ప్రధానోత్సవం అంటే అందరి ముందు కూడా ఒక అవార్డు తీసుకోవడం, వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ కి తాలూకా ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ కి గుర్తించి అవార్డు ఇవ్వడం అంటే డెఫినెట్ గా ఆల్ ఫిల్మ్ సెలబ్రిటీస్ వెయిట్ చేస్తారు. సో అలాంటి ఒక మంచి తరుణం ఇప్పుడు ఇక్కడ ఏర్పాటైంది, మనం చూస్తున్నాము. సో ఇక్కడ మీడియా పాయింట్ ఇచ్చారు. సో రెడ్ కార్పెట్ నుంచి చాలా మంది సెలబ్రిటీస్ వెళ్తూ ఉంటారు. సో మనం తర్వాత ప్రతి ఒక్క సెలబ్రిటీస్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము, వారి బైట్స్ కూడా తీసుకుందాము, వారి ఒపీనియన్స్ అండ్ వాళ్ళ సంతోషం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాము. అండ్ మనం చూస్తే కనుక పుష్ప చిత్రానికి 2 అవార్డ్స్ వచ్చాయి. సో బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ కూడా రాబోతున్నారు 7:30 అప్రాక్సిమేట్లీ 7 and 7:30 టైంలో అల్లు అర్జున్ ఇక్కడికి రాబోతున్నారు. సో నిజంగా చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. బికాస్ ఎక్కడైనా సరే ఫిల్మీ సెలబ్రిటీస్ ఉన్నారంటే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఫిల్మీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. సో పోలీస్ కూడా ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం అందరినీ కూడా సెటిల్ చేస్తున్నారు కాబట్టి సో అరేంజ్మెంట్స్ ని మనం చూస్తున్నాము. ఇప్పుడే చాలా మంది వస్తూ ఉన్నారు. సో అప్రాక్సిమేట్లీ 6:30 to 7 లోపైతే అందరు కూడా వచ్చే అవకాశం ఉంది. సో పుష్ప చిత్రానికి చూస్తే నేను చెప్పినట్టు ఇందాక బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ అండ్ బెస్ట్ ఫీమేల్ సింగర్ శ్రేయా ఘోషల్ కి అవార్డ్స్ వచ్చాయి. అండ్ కల్కి చిత్రానికి 4 అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్, అలాగే బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ నాగ్ అశ్విన్ కి, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ చౌదరికి, అలాగే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అండ్ అజయ్ కుమార్ కి వచ్చింది. ఇంకా లక్కీ భాస్కర్ చిత్రానికి చూస్తే 4 అవార్డ్స్ వచ్చాయి. సో థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరికి అండ్ బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది దుల్కర్ సల్మాన్ కి. అంటే మనం చూస్తే జ్యూరీ చైర్మన్స్ మురళీ మోహన్ అలాగే జయసుధా ఒక 2 weeks బ్యాక్ వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడే అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. సో ఎప్పుడెప్పుడు 14th డేట్ వస్తుందా, ఎప్పుడెప్పుడు మేము ఈ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో అవార్డ్స్ తీసుకుంటామని కూడా అందరూ వెయిట్ చేశారు. సో రాజకీయ ప్రముఖులు అండ్ ఫిల్మీ సెలబ్రిటీస్ అందరూ కూడా ఒకే వేదికపై కలవబోతున్నారు. ఆ వేదికకి మొత్తం సిద్ధమైంది. సో ఈ రెడ్ కార్పెట్ గుండా కూడా అందరూ వెళ్తూ ఉంటారు. సో సిచ్యువేషన్ అయితే మొత్తం చాలా క్లియర్ గా అండ్ చాలా క్లారిటీతో ఉన్నారు. ప్రతిదీ కూడా
ప్రాసెస్ కి తగ్గట్టు అయితే వెళ్తూ ఉంది. సో ఇక్కడ పాసెస్ ని ఎవరైతే పాసెస్ తీసుకున్నారో వాళ్ళు ఆ పాసెస్ ని ఇక్కడ చూపించి అక్కడ నుంచి వాళ్ళని లోపలికి ఎలో చేస్తారు. సో దట్స్ ఆల్ నా శ్రావణి. ఒక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour లో ద ఈవెంట్ అయితే స్టార్ట్ కాబోతోంది. ఓవర్ టు యూ. సౌజన్య, ఈ అవార్డ్ ఫంక్షన్ కి ఎవరు ముఖ్య అతిథులుగా హాజరవబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ శ్రావణి, ఎవరెవరు వచ్చారు గెస్ట్లు అని మనం చూసుకుంటే గనక, సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 5:40 అవుతుంది కాబట్టి చాలా మంది ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నారు. సో మనం చూస్తే గెస్ట్ లిస్ట్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనం పొలిటికల్ గా చూస్తే ఆబ్వియస్లీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తున్నారు. అలాంగ్ విత్ దెమ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్సీస్ కూడా వస్తున్నారు. సో మొత్తంగా చూస్తే చాలా మంది ఫిల్మీ సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అంటే ఎవరైతే అవార్డ్స్ తీసుకోబోతున్నారో వాళ్ళు మాత్రమే కాదు, ఆ ఫిల్మ్స్ లో ఎవరైతే వాళ్ళ పాత్రలు చేశారో వాళ్ళు కూడా ఈ అవార్డ్స్ కార్యక్రమానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మరి కాసేపట్లోనే ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి గెస్ట్లు అందరూ కూడా మెల్లమెల్లగా వస్తున్నారు. ఇప్పటికైతే ఎవరు గెస్ట్లు ఇంకా రాలేదు. ఎవరికైతే ఇష్యూ చేశారో పాసెస్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఈ అవార్డ్ ఫంక్షన్ లో ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ లో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా కొన్ని నృత్య ప్రదర్శనలు కూడా ఉండబోతున్నాయి. మనం చూస్తే చాలా మంది ఇంతకు ముందు విజువల్స్ పంపించాము. చాలా మంది ఆ డ్రెస్అప్ అయి ఉన్నారు, ఆ గెటప్స్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక కళాత్మక డాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. సో వాళ్ళందరూ ఆల్రెడీ మేకప్ అయిపోయి లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. సో అంటే చాలా ఎర్లీగా ఈవెంట్ స్టార్ట్ చేయాలి అన్న ఒక నేపథ్యంతో మొత్తం అంతా కూడా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో అప్రాక్సిమేట్లీ 7:30కి స్టార్ట్ అయిపోవాలి ఈవెంట్. సో స్టార్ట్ చేసిన తర్వాత ఎంతవరకు కూడా ఈ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కి కానీ లేదంటే సింగింగ్ పెర్ఫార్మెన్సెస్ కానీ ఎంతవరకు టైం ఉంటుంది అనేది మాత్రం మనం చూడాలి. వాళ్ళ స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది దాన్ని బట్టి మొత్తం కూడా ప్రాసెస్ వెళ్ళనుంది. సో పెద్ద పెద్ద ఫిల్మీ సెలబ్రిటీస్ వస్తారు కాబట్టి ఇన్ఫాక్ట్ దుల్కర్ సల్మాన్ కూడా వస్తున్నారని మనకి అందిన సమాచారం శ్రావణి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే మలయాళ స్టార్ గా కంటే తెలుగు స్టార్ గా ఎక్కువ దుల్కర్ సల్మాన్ ని మన తెలుగు ఇండస్ట్రీ ఓన్ చేసుకుంది. ఇన్ఫాక్ట్ దుల్కర్ సల్మాన్ కూడా స్ట్రైట్ తెలుగు ఫిల్మ్స్ చేస్తున్నారు. సో మన ఇండస్ట్రీ నుంచే కాకుండా అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలా మంది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన ఫిల్మ్స్ లో ఎన్నో పాన్ ఇండియా ఫిల్మ్స్ లో కూడా వాళ్ళు వాళ్ళ పాత్రల్ని పోషించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం సెలబ్రిటీస్ అందరూ కూడా ఇక్కడ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ వీళ్ళందరూ కూడా ఎవరైతే పాసెస్ తీసుకున్నారో వాళ్ళు లోపలికి వెళ్తూ ఉన్నారు. సో మాక్సిమం అంటే అవార్డ్స్ ఎవరికైతే అనౌన్స్ చేశారో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో హాజరయ్యే అవకాశమే కనిపిస్తుంది మనకున్న సమాచారం ప్రకారం. సో చూస్తే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత అయితే వరుస పెట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది శ్రావణి. సౌజన్య, ఈ అవార్డ్సే గద్దర్ పేరిట ఇస్తున్నారు కాబట్టి గద్దర్ కి సంబంధించి ఒక ట్రిబ్యూట్ ఇచ్చేలాగా ఏమైనా ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేశారా? ఎగ్జాక్ట్లీ మనం చూస్తే శ్రావణి ఏదైతే ఒక ఫస్ట్ ఇన్విటేషన్ అనేది బయటకి రావడం జరిగిందో, సో ఫస్ట్ ఇన్విటేషన్ లో మనకి కనపడలేదు ఆయన ఫోటో. ఆయన పేరు మీదనే ఇంత ప్రతిష్టాత్మకంగా అవార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి సో ఆయన ఫోటో లేదని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. కొంత కాంట్రవర్సీ కూడా చోటు చేసుకుంది. బట్ అగైన్ ఇంకొక ఇన్విటేషన్ లో గద్దర్ ఫోటో కూడా ఉండటం చూసాము. సో ఆయనకి ట్రిబ్యూట్ విషయానికి వస్తే డెఫినెట్ గా ఆయన గురించి చెప్పే అవకాశం ఉంటుంది స్పీచ్ లో. అట్ ద సేమ్ టైమ్ ఆయనకు సంబంధించిన ట్రిబ్యూట్ ని కూడా మనం చూసే అవకాశం ఉంది. ఆయన ఎన్నో పాటలు పాడి ఎంతో కృషి చేశారు కాబట్టి డెఫినెట్ గా అలాంటి ఒక ఈవెంట్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సౌజన్య, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టయినా ఎగ్జాక్ట్ గా షో ఎన్నిటికి స్టార్ట్ అవబోతుంది? అంటే ఏర్పాట్లు అయితే చూస్తే శ్రావణి మనం ఆఫ్టర్నూన్ 2:30 నుంచే స్టార్ట్ అయిపోయింది. సో మాక్సిమం అరేంజ్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో స్టేజ్ వరకు చూస్తే కనుక లోపలికి మనల్ని ఎలో అంటే మీడియా ఎవరిని కూడా లోపలికి ఎలో చేయట్లేదు. సో బయట వరకు చూస్తే మీరు చూస్తున్నారు కదా విజువల్స్ లో, అక్కడ కాకతీయుల కళాతోరణం ఆర్చ్ మనకి మెయిన్ ఆర్చ్ కనిపిస్తుంది. ఇటు సైడ్ చూస్తే రెడ్ కార్పెట్, మొత్తం అంతా కూడా కార్పెట్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా కెమెరాస్ ఎక్కడికక్కడ కెమెరాస్ అన్ని కూడా
మొత్తం సెలబ్రిటీస్ అందరినీ కూడా కవర్ చేసేలాగా ప్రతి చోట కూడా కెమెరాస్ ని ఫేస్ చేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి మీడియా పాయింట్ ఇచ్చారు. సో లోపల అరేంజ్మెంట్స్ అయితే అన్ని కూడా ఆల్ సెట్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది ఇంతకు ముందే. సో జ్ఞాపిక ఈవెంట్స్ వాళ్ళు అలానే మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా టీ షర్ట్స్ వేసుకొని ఎక్కడికక్కడ కూడా అందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సో వచ్చిన గెస్ట్లందరినీ కూడా చూసి వాళ్ళని ఎటు పంపించాలి అనేది కూడా మనం చూస్తే ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాము. శ్రావణి GTFA గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఇలా ఉంటుంది. సో డెఫినెట్ గా ఇచ్చే అవార్డ్ కి సంబంధించిన రెండింటిని మనకి ఇట్లా తయారు చేశారు. వాటిని మనం 2 సైడ్లో కూడా పెట్టడం చూసాము. సో ఏర్పాట్ల విషయానికి వస్తే శ్రావణి ఎప్పటి నుంచో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లము లేకుండా, ఎక్కడ ఎటువంటి డిలే ప్రాసెస్ లేకుండా ప్రతిదీ కూడా ఆన్ స్కెడ్యూల్ ప్రకారంగా ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ ని ఫాలో చేస్తూ అయితే అన్ని అరేంజ్మెంట్స్ చేశారు.